మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సో దుబాయ్పై ఇరాన్ చేసిన ఈ దాడి మరింత తీవ్రతరమవుతోంది. అంతకుముందు ఇరాన్ మైన్ లేయింగ్ షిప్లపైన అమెరికా తీవ్రంగా దాడులు చేసింది. ప్రతీకారంగా 3 రవాణా షిప్లను పేల్చేసింది ఇరాన్. లెబనాన్పై మిసైల్ వర్షం కురిపించింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడింది హెజ్బుల్లా. రోజు రోజుకి ఈ యుద్ధం మరింతగా తీవ్రమవుతోంది. భారత్ ఎల్పిజి గ్యాస్ కష్టాలు మూతపడుతున్న హాస్టల్స్, హోటల్లే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. అయితే విమాన రాకపోకలకు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. సో ఇరాన్ నిన్న పెద్ద మొత్తంలో 3 యుద్ధ నౌకల్ని పేల్చేసింది. సో మూడింట్లో ఒకటి ఇండియా వైపుగా కాన్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఒక మయూరి నారి అనేటువంటి థాయిలాండ్ బల్క్ క్యారియర్. సో ఈ బల్క్ క్యారియర్ స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర రాగానే, హార్మోజ్ జలసంధి దగ్గరికి రాగానే మైన్ లయర్తో దాన్ని పేల్చేసింది. ఇదొకటే కాదు, మొత్తంగా 3 నౌకలు నిన్న పేలిపోయాయి. సో తునాతునకలు అయిపోయాయి. అంతకంటే ముందే ట్రంప్ హెచ్చరించారు. 16 మైన్ లయర్స్ని పేల్చి 20 యుద్ధ నౌకల్ని పేల్చి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఇరాన్కి, మీరు వెంటనే మీ మైన్ లయర్స్ ఎక్కడున్నాయో మీ అంతటా మీరే డిటెక్ట్ చేసి వాటిని డిస్మాటిల్ చేయండి, అవి పేలకుండా చూడండి, లేదనంటే మీరు పెద్ద మొత్తంలో యుద్ధాన్ని తీవ్రతరం చేసుకుంటూ ఉన్నారు, అనవసరంగా మరింతగా నెక్స్ట్ లెవెల్లోకి యుద్ధం వెళ్ళబోతుంది అన్నట్టుగా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఈ హెచ్చరికలు ఏమాత్రం ఇరాన్ పట్టించుకోలేదు. అటున్న సాయంత్రానికల్లా పలు నౌకల్ని పేల్చడంతో పాటుగా ఈరోజు తెల్లవారుజామున ఉదయం నుంచి వరుసగా దుబాయ్ నగరం పైన డ్రోన్తో అటాక్ జరుగుతూనే ఉంది. దుబాయ్లోని క్రీక్ పోర్ట్ పైన డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఆ విజువల్లో అక్కడ చిన్నగా స్పార్కిల్ లాంటిది వస్తుంది చూడండి. ఎస్, ఇదా స్పార్కిల్. సో అక్కడ కనిపించేటువంటి ఆ చిన్న స్పార్కిల్ అదే. సో అక్కడే ఇప్పుడు డ్రోన్ దాడి జరిగింది. హై రైజ్ టవర్ అది, ఆల్మోస్ట్ ఒక 25th to 30th ఫ్లోర్లో ఈ అటాక్ జరగడంతో హార్బర్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారంతా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కిందికి పరుగులు పెట్టారు. సో ఇక్కడ కూడా ఏమాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో లెబనాన్పై దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తుంటే హెజ్బుల్లా ఇజ్రాయెల్పై డ్రోన్తో అటాక్కి తెరలేపింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం ముగుస్తుందా అనంటే ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది రోజు రోజుకి మరింతగా తీవ్రతరం అవుతూనే ఉంది. దాని తాలూకా పర్యవసనాలు భారత్లో కూడా చవి చూడాల్సి వస్తుంది. భారత్లో హోటల్స్ మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టల్స్లో కూడా తిండికి కష్టమైపోయింది. సో హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి. మొత్తంగా ఒక వ్యాపారం మొత్తం కూడా దెబ్బతింటోంది. సో పెద్ద మొత్తంలో దాని ప్రభావంతో భారతదేశ వ్యాప్తం కూడా చాలా సంచలనంగా మారింది. కేవలం భారతదేశంలోనే కాదు, ఇదే పరిస్థితి. నేను ఈ మాట అంటూ ఉంటే కొంత మీకు ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, లేదంటే కొంత ఎక్కువగా చెప్తున్నామనే మాట మీకు అనిపించవచ్చు. కానీ మనం ఒక మహమ్మారి భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలు ఎలా వణికించిందో చూసాం. చైనా మొదలైనటువంటి ఆ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించి లాక్డౌన్ దిశగా అడుగులు వేసి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా అదే పరిస్థితి రాబోతోందా? హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఆయిల్కి సంబంధించి కూడా కొంత స్కేర్సిటీ ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంది. ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ గూడ్స్ యాక్ట్ ఇది ప్రయోగించే అవకాశం ఉంది. దీని ద్వారా వన్స్ ఎస్మా లాంటిది ప్రయోగించారు అనంటే కనుక డెఫినెట్గా అది ఒక లాక్డౌన్ మాదిరి సిచ్యువేషనే. లాక్డౌన్ ఎటువంటి పరిస్థితులు అయితే ఉంటాయో అటువంటి పరిస్థితి మాత్రమే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా రాబోతోంది అనేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. సో మనం విజువల్లో చూడవచ్చు, ఆ హై రైజ్ బిల్డింగ్ పూర్తిగా కూడా ఇప్పుడు మంటల్లో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి పబ్లిక్ అంతా కూడా హుటాహుటిన పరుగులు తీస్తున్నారు. సో మనం మొన్న ఆర్టీవీతో లైవ్లో దుబాయ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి కల్చరల్ అసోసియేషన్, సో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు కిరణ్ గారు. సో కిరణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ మాకు రాత్రుల్లో మెరుపులు కనబడుతున్నాయి ఆకాశంలో, మేము చూసాం వాటిని, ఒక రయ్యమని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూసారా, చుక్క తెగిపోవడం అని, ఆ మాదిరిగా చిన్నగా స్పార్కిల్స్ వస్తూ ఒక చుక్క తెగిపోయింది అన్నట్టుగా మెరుపులు వస్తూ ఉండేవి, ఒక పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేవని చెప్పి అని చెప్పారు. సో అటువంటి మిసైళ్ళు, డ్రోన్లు అన్నీ కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించినప్పుడు, లేదంటే గల్ఫ్ దేశాలపైన ఎక్కడో ఒక దగ్గర ఈ డ్రోన్ అటాక్తో పాల్పడ్డప్పుడల్లా అటువంటి శబ్దాలు, అటువంటి
విజువల్స్ కనిపించాయి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇక్కడ క్రీక్ అనేటువంటి హార్బర్ బిల్డింగ్ పైన కూడా అదే మాదిరిగా ఒక డ్రోన్ వచ్చి అటాక్ చేయడంతో అక్కడటువంటి హై రైజ్ బిల్డింగ్, అది 25th ఫ్లోర్ అప్రాక్స్. సో 25th ఫ్లోర్ దగ్గర ఈ డ్రోన్ అటాక్ చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. సో దుబాయ్ నగరం పైన చాలా పెద్ద మొత్తంలో దాడి చేస్తోంది ఇరాన్. సో గతంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది. దుబాయ్లో ఉన్నటువంటి వారందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు భారత్ వైపుగా వస్తున్నట్టుగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ లేదంటే అటు దుబాయ్కి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది. సో ఇప్పటికే 60,000 పైచిలకు దుబాయ్లో ఉన్నటువంటి మన భారతీయులంతా కూడా తిరిగి వచ్చేస్తారు. సో 15 లక్షల మంది భారతీయులు దుబాయ్లో ఉంటే 60,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. కొంతమంది ఎయిర్పోర్ట్లో చిక్కున్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో పాటుగా దుబాయ్ నగరం పై నుంచి గల్ఫ్ కంట్రీస్ పై నుంచి ఎగరాల్సిన విమానాలు కూడా పూర్తిగా రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో అవి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపుగా యుద్ధ నౌకలు కానీ లేకపోతే నౌకలకు సంబంధించి బల్క్ క్యారియర్లు కానీ ఆయిల్ ట్యాంకర్లు కానీ రావడానికి వీల్లేదు. సో దుబాయ్ ఒక రకంగా దిగ్బంధం అయిపోయిందని చెప్పాలి. సో దుబాయ్ ఇరాన్ చేసేటువంటి దాడిలో తీవ్రంగా నష్టపోతోంది. సో ఇరాన్